ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మీ హెప్సీ ప్రిన్సీ. మరి ఒకసారి దేవుడు ఇటు విధంగా లైవ్ రావడానికి దేవుడు చూపిన మహాకృపకై మరి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా రైజింగ్ రివైవల్ టీమ్కి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. I especially thanks Nishant Anna for giving me this wonderful opportunity, and at the same time I want to thank Grace for giving me this opportunity once again. Thank you Jesus. Live ki inka chaala mandi vastha unnaru. I invite everyone to live. Praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah. చాలా మంది లైవ్లో జాయిన్ అవుతూ ఉంటున్నారు. దయచేసి ఒకసారి నా వాయిస్ క్లియర్గా ఉంది అంటే మీరు నాకు చిన్న కమెంట్లో తెలియజేస్తే ఐ మూవ్ ఫార్వర్డ్. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ క్లియర్గా ఉంటే ఒకసారి చిన్న కమెంట్ చేయండి సో దట్ ఐ మూవ్ ఫార్వర్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న, సుశాంత్ అన్న, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్న వాయిస్ క్లియర్గా ఉందా? ఒకసారి వాయిస్ క్లియర్ ఉంటే కమెంట్ పెట్టవా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Can someone give me a comment regarding my voice and all? Hallelujah. Okay. లైవ్లో జాయిన్ అయిన అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ సెషన్ని స్టార్ట్ చేద్దాం. దేవుడు మన మధ్యలో ఆయన మీ అందరితో మాట్లాడబోతూ ఉంటున్నాడు. మరి నాతో కూడా దేవుడు మాట్లాడబోతూ ఉంటున్నాడు. కాబట్టి మనందరం కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రార్థిస్తాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. అయా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృప చూపండి, సహాయము చేయండి. నిజంగా ఎన్నిక లేని వారము ప్రభా, ఏ అర్హత లేని వారము దేవా. అయినప్పటికీ మీరుగా ప్రేమించి దేవా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఎంతమంది అయితే ప్రభా లైవ్ చూస్తూ ఉంటున్నారో దేవా వారందరి పనులు మీ కార్యంలో జరిగించండి. మరి ముఖ్యంగా దేవా ఐదాక్షరాలుగా ఉంటుంది కా ప్రభా, ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కాదు. కానీ ప్రభా అయ్యా సమస్తము కూడా ప్రభా మీరుగా మాట్లాడి ఊడని దర్శించమని అడుగుతా ఉన్నాను. కృప చూపండి, సహాయం చేయండి. అయ్యా మీరుగా ప్రభా మహిమ పొందమని అడుగుతా ఉంటున్నాను. మరి ముఖ్యంగా దేవా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సమస్తాన్ని కూడా ప్రభా మీ చేతకు అప్పగిస్తుంటుండే దేవా మీరుగా ఉండి మహిమ పొందమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ మీద ఆధారపడుతూ అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీరు ప్రార్థించడానికి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, మీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలయ్యా. నిజంగా ఈరోజు మనం సజీవులలో ఉన్నాము అంటే అది కేవలం దేవుడి ఇచ్చిన కృప కదా. ఎంతోమంది ఈరోజు చూడలేక ఆయన సన్నిధానంలో నిద్రించిన వారిగా ఉంటా ఉన్నారు. మరి చాలామంది అయితే ఇతర ప్లేసెస్లో ఉన్నారు. కానీ దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమించి ఆయన దగ్గర చాటున మళ్ళీ భద్రము చేసుకొని ఆయన సజీవులలో ఉంచి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఎంతమంది అయితే నాతో పాటు సిద్ధంగా ఉన్నారో అందరం కూడా కలిసి దేవుని ఆరాధిస్తామండి. నిజంగా ఎంతోమందికి లేని ధన్యతను దేవుడు నాకు మనకు అందరికీ అనుగ్రహించాడు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. నిజంగా ఆ వచనాలు చూసినప్పుడు అసలు ఆయన లాంటి ప్రేమ మన పైన ఎవరైనా చూపించారని చెప్పి ఆలోచిస్తే నో వన్. హల్లెలూయా. ఈ లోక ప్రేమలు ఎలా ఉంటాయంటే ఒక స్టేజ్ వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా నిన్ను నిండుగా ప్రేమిస్తూ ఉంటున్నాడు యేసు ప్రభువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అండి. సో ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఎనలేని ప్రేమ నా పైన నా సర్వం నీవే యేసయ్యా. ఎనలేని
ప్రతిగా ఆయన ప్రాణం పెట్టిన దేవుడు కదా. నీ సత్య మార్గములో మనల్ని నడిపించడానికి ఆయన కృప చేత మనల్ని రక్షించి ఉన్నాడు కాబట్టి ఏమిచ్చి కూడా ఆయన దినం తీర్చలేని వారం కదా. అందరం కలిసి ఈ విధంగా పాడుతూ దేవుని ఆరాధిస్తాం. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా, నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా, నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా, నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా, ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు, ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరినై ఉన్న నాకు నేనున్నానని అన్నావు. తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరినై ఉన్న నాకు నేనున్నానని అన్నావు. కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలినే మరువగలనా, కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలినే మరువగలనా, ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు, ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవే యేసయ్యా, నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవే యేసయ్యా, ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా కదండి, మన శిక్షకు ప్రతిగా ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడై ఉంటా ఉన్నాడు. ఎవరైనా నీకోసం ప్రాణం పెడతారా అని చెప్పి ఆలోచిస్తే మాటల వరకే ఉంటుంది, లోక స్నేహం కానీ లేకపోతే లోక బంధాలు కావచ్చు, బంధుత్వాలు కావచ్చు. కానీ నిన్నుగా ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టి తన ఆఖరి రక్తపు బొట్టు అని కాచి అంతగా నేను ప్రేమిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా చూసినట్లయితే తండ్రి లేని నాకు పరమ తండ్రి అంట. నిజంగా చాలాసార్లు చాలామంది జీవితాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. నాకు ఎవరు లేరే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుప్రభువు క్లియర్గా సెలవిస్తూ ఉంటున్నారు, ఆయన తండ్రి లేకపోయినప్పటికీ ఆయన తండ్రిగా నీతో ఉంటా ఉన్నాడు, ప్రతి సిచ్యుయేషన్స్లో నీతో ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి ఎవరు నేను ఉంటాను కదా, నాకు ఎవరు లేరు అని చెప్పి బాధపడకండి, యేసుప్రభువు మీతోనే ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నీ కన్నీరు తుడవడానికి ఆయన ఈరోజు వస్తూ ఉంటున్నాడు, ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు యేసయ్యా.
దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అండి. లైవ్లో జాయిన్ అవుతున్నాం మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. నేను నిన్ను మరచిపోను యేసయ్యా, నా మనసంతా నీ తలంపులేనయ్యా అని పాట పాడుతూ ఉన్నామని మరి ఒకసారి స్తుతిస్తామండి. నిజముగా మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మనం దేవుని మర్చిపోయేవారిగా ఉంటున్నామా, లేకపోతే ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతించేవారిగా ఉంటున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చాలాసార్లు మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చిన కార్యం చేసినప్పుడు మాత్రం దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటున్నాం, కానీ ఎప్పుడైతే అద్భుతాన్ని పొందుకుంటామో దాని తర్వాత దేవుని సన్నిధి నుంచి మనం తొలగిపోవడానికి ఇష్టపడతా ఉంటాం కదా. దయచేసి గమనించండి, దేవుడు నీ పట్ల కార్యం జరిగించడానికి ఇష్టపడతా ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఆయన ఆ సమస్య ద్వారా నీకు దగ్గరగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా అడిగి ఆయన దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే దేవుడు అనుగ్రహిస్తాడో వెంటనే దేవుని మర్చిపోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక భక్తుడు ఈ విధంగా పాడతాడంట, ఆయనకు వ్యాధి కలిగి ఉన్నప్పుడు కూడా ఆయన దేవునితో సావాసం చేస్తాడు. ఆయన బాగైన కారణాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడంట. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని జీవితంలో కార్యం చేసినప్పుడు నువ్వు సంతోషిస్తూ ఉంటున్నావు, కానీ తర్వాత నీ బ్రతుకు దినములలో దేవుని నువ్వు స్తుతించగలుగుతూ ఉంటున్నావా, లేకపోతే సమస్య వచ్చినప్పుడే దేవుడి దగ్గరికి నువ్వు వస్తూ ఉంటున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. నేను నిన్ను మరచిపోను యేసయ్యా, నా మనసంతా నీ తలంపులేనయ్యా. నేను నిన్ను మరచిపోను యేసయ్యా, నా మనసంతా నీ తలంపులేనయ్యా. నీవు లేక వేరే గతిలలో నాకు లేదయ్యా, నీవు లేక వేరే గతిలలో నాకు లేదయ్యా. నీదు దయలోనే బ్రతుకుచున్నానయ్యా, నీదు దయలోనే బ్రతుకుచున్నానయ్యా, నీదు దయలోనే బ్రతుకుచున్నానయ్యా, నీదు దయలోనే బ్రతుకుచున్నానయ్యా. నేను నిన్ను మరచిపోను యేసయ్యా, నా మనసంతా నీ తలంపులేనయ్యా. నేను నిన్ను మరచిపోను యేసయ్యా, నా మనసంతా నీ తలంపులేనయ్యా. నీ వ్యాధి కలిగి ఉన్నప్పుడు నీ తలంపులే, నా మనసు విరిగి ఏడ్చినప్పుడు నీ తలంపులే. నీ వ్యాధి కలిగి ఉన్నప్పుడు నీ తలంపులే, నా మనసు విరిగి ఏడ్చినప్పుడు నీ తలంపులే. నీ బాగుపడిన కారణం నీవేనయ్యా, నీ బాగుపడిన కారణం నీవేనయ్యా. అది చెప్పకుండా ఇలలో నేనుండలేనయ్యా, అది చెప్పకుండా ఇలలో నేనుండలేనయ్యా. నేను నిన్ను మరచిపోను యేసయ్యా, నా మనసంతా నీ తలంపులేనయ్యా. నేను నిన్ను మరచిపోను యేసయ్యా, నా మనసంతా నీ తలంపులేనయ్యా. కష్టాలు వచ్చినను నీ తలంపులే, పలు నష్టాలు వచ్చినను నీ తలంపులే. కష్టాలు వచ్చినను నీ తలంపులే, పలు నష్టాలు వచ్చినను నీ తలంపులే. నన్ను చంపినా నిన్నేనే నమ్ముతానయ్యా, నన్ను చంపినా నిన్నేనే నమ్ముతానయ్యా. నా హృదయంలో నివసించే దైవం యేసయ్యా, నా హృదయంలో నివసించే దైవం యేసయ్యా. నేను నిన్ను మరచిపోను యేసయ్యా, నా మనసంతా నీ తలంపులేనయ్యా. నేను నిన్ను మరచిపోను యేసయ్యా, నా మనసంతా నీ తలంపులేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా కదా
వ్యాధి కలిగినప్పుడు ఆయన తలంపులే అంట, మనం బాగైన తర్వాత కూడా ఆయన తలంపులేనంట. హల్లెలూయా. మనం మనసు విరిగి చాలాసార్లు ఏడుస్తూ ఉంటాం కదా, చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ ఎవరి దగ్గర వెళ్ళి బాధపడుతూ ఉంటాం అంటే మనుషుల దగ్గర వెళ్ళి బాధపడుతూ ఉంటాం. మనకున్న సిచ్యువేషన్స్ని బట్టి, లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఏం చేస్తూ ఉంటారంటే సాధారణంగా ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి చెప్పుకొని మన బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ వి ఫీల్ వాళ్ళ ముందే ఏడుస్తూ ఉంటాం. బట్ వన్ థింగ్, ఎప్పుడైతే మనం మనుషులకి చెప్పుకుంటామో వాళ్ళు ఏం చేస్తారంటే మనతో బాగున్నంతసేపు పర్లేదు, దట్స్ ఫైన్. అండ్ వన్స్ ఏదైనా క్లాష్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే హేళనగా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. చాలామంది సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అండ్ మరి ఒకసారి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వెన్ యూ హ్యావ్ సచ్ ప్రాబ్లమ్స్ ఆర్ వెన్ యూ ఆర్ ఇన్ లైక్ ఆ వేలో కనుక మీరు ఉన్నట్లయితే, ఐ గివ్ యూ అ స్మాల్ సజెషన్. మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం కాదు, కానీ పర్సనల్గా మీరు గాడ్తో కనెక్ట్ అయినట్లయితే ఆ టైంలో లైక్ వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ యూఆర్ ఫేసింగ్ త్రూ, మీ హృదయంలో ఎంత బాధ ఉన్నప్పటికీ, లేకపోతే మీరు ఎంత వేదన అనుభవిస్తున్నప్పటికీ, వెన్ యూ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అవన్నీ కూడా లైక్ వాష్ అవుట్ అయిపోయినట్లు వీ కెన్ సీ. ఎందుకంటే చాలాసార్లు ఐ డూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఐ కెనాట్ షేర్ ఎనీథింగ్, రైట్? హల్లెలూయా. ఎందుకంటే ఆ స్థితిని నేను అనుభవించాను, దేవుని దగ్గర అనుభవించాను కాబట్టి ఈరోజు నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఎప్పుడైతే మనం మనుషుల ముందు లైక్ ఏదైనా చేస్తూ ఉన్నాము అంటే అది దేవుని దృష్టికి సరి అయినప్పుడు మనుషుల దృష్టికి ఖచ్చితంగా అది తప్పుగా కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. మనం ఒక పని చేస్తూ ఉన్నామంటే అది దేవుని చిత్తంలోనే మనం చేస్తున్నప్పుడు చాలా ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి మనుషుల నుంచి, చాలా వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి మనుషుల నుంచి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్తూ ఉంటావో, యూ కెన్ సీ ద విక్టరీ ఇన్ దట్, యూ కెన్ సీ ద సక్సెస్ ఇన్ దట్ వర్క్. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం ఇక్కడ మన జీవితంలో చూస్తే చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కొనే వారంగానే ఉంటా ఉన్నాం. నార్మల్గా మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి అనేక సార్లు మనం పడిపోతూనే ఉంటాం, లేస్తూనే ఉంటాం. బికాస్ మనం ఉన్న ప్లేస్ కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న జనాల్ని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే కొన్ని కష్టాలు రాగానే లైక్ ఇంకా ఓకే, ఇది ఇంకా దేవుడి వల్ల కాదు, నేను ఇప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళాలి, మనుషుల నుంచి సహాయం పొందాలి అని చెప్పి చాలాసార్లు లైక్ ఎట్లా అంటే దేవుడిని ముందు పెట్టకుండా మనుషులకి మనం సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాం. మనుషుల సహాయం ఎంత చేసినప్పటికీ కూడా అది వ్యర్థమే. కానీ దేవుడు కనుక నేను బ్లెస్ చేయాలి అనుకుంటే, దేవుడు కనుక నీకు సహాయం చేయాలనుకుంటే ఏ నరుడు కూడా అక్కడ నించోలేడండి. ఒకవేళ దేవుడు నీకు సహాయం చేయాలి అని అనుకోకపోతే ఆ స్థలంలో ఎంతమంది మనుషులు నించున్నా కూడా అది వేస్ట్. హల్లెలూయా. అందుకే ఈ భక్తుడు పాడతాడు కదా, ఆయనంట యేసు ప్రభువుని ఎప్పుడు కూడా మర్చిపోలేడంట. కానీ మన జీవితాలు అయితే టైం వస్తే మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తేనే దేవుడు గుర్తొస్తూ ఉంటాడు కదా. హల్లెలూయా. దయచేసి గమనించండి, నేటి క్రైస్తవత్వం ఎలా మారుతూ ఉంటుందో. నీకు కష్టాలు కలిగినప్పుడే, లేకపోతే నీకు బాధ వచ్చినప్పుడే దేవుని దగ్గరికి రావడం కాదు, కానీ నువ్వు అనునిత్యము దేవునితో సామరస్యం కలిగి ఆయనతో ఉండగలిగితే ఖచ్చితంగా హీ కెన్ లీడ్ యూ. నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నా కూడా ఆయన నీ చేయి పట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. చాలామంది లైవ్లో జాయిన్ అయ్యారు. మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలండి. జాన్ ఫినీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృష్ణ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. విజయ్ కుమార్ గారు ప్రైజ్ ది లార్డ్. ఉదయ్ ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. ఆమేన్. నిజంగా ఈరోజు నువ్వు దేవుని ఆరాధించగలిగితే, హృదయపూర్వకంగా ఆయన ఎదుగుకి నువ్వు రాగలిగితే, నీ ప్రతి పరిస్థితిని కూడా దేవునికి తెలుసండి. చాలామంది అనుకుంటూ ఉంటారు లైక్ ఏదైనా మన జీవితంలో జరగలేదు అనుకుంటే ఇంక జరగదేమో, ఈ ప్రాబ్లం ఇంక ఎవరి నుంచి తీసివేయలేదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ బిఫోర్ దాట్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్. దేవుడు ఆ కార్యాన్ని నీ జీవితంలో చేయాలి అని అనుకోవాలి అంటే దేవుడి ద్వారా ఆ కార్యాన్ని నువ్వు అనుభవించాలి అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అంటే ఆయన సన్నిధానంలో నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా. లైక్ వీ వోంట్ ప్రే, దేవుని చిత్తమా కాదా అని చెప్పి అడగము, లేకపోతే అసలు దేవుడికి అది మనకి ఇవ్వడం ఇష్టమా కాదా అని చెప్పి అడగడం. లైక్ వీ ఫీల్ దాట్ ఇది నాకు కావాలి. చాలామంది ఆ విధంగానే చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత లాస్ట్కి ఇంకా అది మన చేయి దాటిపోయిన తర్వాత వాట్ వీ ఫీల్ ఇస్, ఎందుకు దేవుడు చేయలేకపోయాడు, దేవుడు చేయలేడా, ఇది ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అలా ఆలోచించడం ఓకే, వాక్యానుసారంగా ఆలోచించడం కరెక్టే, నేను కాదనట్లేదు. బట్ బిఫోర్ దాట్ దేవుడు అది మీకు ఇవ్వడం ఇష్టమా కాదా అని చెప్పి అది కూడా కనుక్కోవాలి కదా. చాలామంది నన్ను కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళు ఇదే క్వశ్చన్ చేస్తారు, అక్క ఎందుకు నా లైఫ్లో ఇట్లా అవుతా ఉంది,
మీరు చెప్తా ఉంటారు కదా, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని చెప్పి, ఇది చేయొచ్చు కదా అంటే, ఓకే దేవుడు చేస్తాడు, ఆయన మార్చాలనుకుంటే ఆయన మారుస్తాడు. బట్ బిఫోర్ దాట్ నువ్వు ఆ డెసిషన్ తీసుకోకముందు కదా దేవుడి దగ్గర పెట్టాలా. హల్లెలూయా. చాలామంది లైఫ్లో ఇలాగే జరుగుతూ ఉంటుందండి. దయచేసి గమనించండి. నేను మరి ఒకసారి మీ అందరికీ చెప్తా ఉంటున్నాను, ప్రతిసారి నేను ఈ మాట చెప్తా ఉంటాను. వెన్ యూ టేక్ సమ్ డెసిషన్స్ ఆర్ వెన్ యూ మూవ్ ఆన్ విత్ యువర్ లైక్ మీరు తీసుకున్న డెసిషన్సే కావచ్చు, లేకపోతే మీరు వాటిపైన డిపెండ్ అయ్యి మీరు తీసుకున్న ఏదైనా అవ్వచ్చు, తీసుకున్న తర్వాత దేవుని పెట్టడం కాదండి. బిఫోర్ దాట్ దేవుడికి ప్రార్థించండి, దేవుడి ఇష్టాన్ని తెలుసుకోండి, అది మీ పట్ల దేవుడి చిత్తమా కాదా తెలుసుకోండి, దెన్ మూవ్ ఫార్వర్డ్. హల్లెలూయా. మరి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్య అని పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తామండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా లైవ్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రభు బయట నేను ఇన్వైట్ చేస్తా ఉన్నాను, లైవ్లో జాయిన్ అవ్వండి. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా, 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 హల్లెలూయా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాము రాజా. నిజముగా ప్రభా
అనేక మార్లు మీ వద్ద నుంచి తొలగిపోతా ఉంటున్నాము ప్రభా. అనేక మార్లు మీ మాటను వినకుండా దేవా అయా మీ వాక్యానికి వ్యతిరేకముగా వెళ్తా ఉంటున్నామేమో ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిశ్చయముగా దేవా పాపాల ఊబిలో పడిన మమ్మల్ని ప్రభా ఎవరు కూడా లేవనెత్తలేదు ప్రభా. ఎవరు కూడా మమ్మల్ని ఆదరించలేదు ప్రభా. ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చలేదు. కానీ ప్రభా నా కోసము మా కోసము ప్రభా అయ్యా మీ రక్తాన్ని కాచి ప్రభా అయ్యా మీ శరీరాన్ని నలగొట్టుకొని ప్రభా నా కోసం మా కోసం వచ్చిన దేవా మీకు వందనాలు యేసయ్యా. నిజముగా ప్రభా ఏమిచ్చి కూడా మీరు నమ్ము తీర్చలేని వారము ప్రభా. ఏనిక లేని వారము ప్రభా. అయ్యా మీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా సరిపోని వారము ప్రభా. అయినప్పటికీ దేవా నా కోసము మా కోసము దేవా మీరు చేసిన త్యాగముకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. మీ కృప లేకపోతే ప్రభా ఈరోజు మేము బ్రతకలేము యేసయ్యా. మీ కను దృష్టి మాపైన లేకపోతే మేము జీవించలేము కదా ప్రభా. పలుమార్లు నీకు వ్యతిరేకంగా జీవిస్తూ పలుమార్లు మీకు ఆయుష్కరంగా ఉంచినప్పటికీ ప్రభా నన్ను మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నారు దేవా. మీకు స్తోత్రములయ్యా. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు యేసయ్యా. మా ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. ఎక్కడైతే మీ నామంలో ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించుంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానము చేసిన దేవా మీకు స్తోత్రములు అయా. ఇద్దరు ముగ్గురుగా మేము మిమ్మల్ని ఆరాధిస్తుంటుండగా ప్రభా మా మధ్యలో మీరున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. మా ప్రతి మాటలు ప్రభా మీరు చెవియకి ఆలకిస్తున్న విధానానికై మీకు వందనాలు రచ్చా. మా ఆరాధనను మీరు స్వీకరించండి అయా. మనుషులైతే పై స్వరూపాన్ని చూస్తారు కానీ ప్రభా మీరు హృదయాంతరంగంలో చూసేదేవా మీకు వందనాలు. Oh Lord, we thank you, Father. Oh Lord, we thank you for your presence, Master. దేవా మీకు స్తోత్రములయ్యా. మీ కృప చూపండి, సహాయము చేయండి. ముందున్న కార్యక్రమం అంతటినీ ప్రభావ మీ చేతులకు అప్పగిస్తుంటుండగా మీరే నడిపిస్తారని నమ్ముచు కొద్ది ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ జోసెఫ్ రాజ్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. నాని ప్రేమ్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు ఆరాధన ద్వారా ఆయన మహిమ పొంది ఉంటా ఉన్నాడు. అందుని బట్టి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా మనం దేవుని వర్తమానంలోనికి వెళ్దాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, హల్లెలూయా. దేవుని వర్తమానంలోనికి వెళ్దామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Father. Hallelujah. 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 Let me show you some words. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మనం కొన్ని వచనాలు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి మనం క్లియర్గా చదువుతూ మరి దేవుని నామాన్ని ధ్యానిస్తాం. హల్లెలూయా. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వానితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడగగా అపవాది యోబు ఊరికనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన అని చెప్పి ఇక్కడ మనం చిన్న సంభాషణ చూస్తూ ఉంటాం కదా. అయితే ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఆల్ ద వర్డ్స్ అండి. నేను మీకు చెప్పదలుచుకున్నదాన్ని నేను క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం యోబు గారి జీవితంలో చూసినట్లయితే అక్కడ దేవుడు ఆ దేవుడితో ఈ విధంగా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా.
ఆ వ్యక్తి గురించి దేవదూతతో కాన్వర్సేట్ అయినప్పుడు ఆ కాన్వర్సేషన్ ఏ విధంగా ఉందో మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. యోబు గారంట యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనంను విసర్జించిన వాడిగా ఉంటా ఉన్నాడు అని చెప్పేసి దేవుడు ఆ వ్యక్తి కోసం మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ మాట్లాడినప్పుడు మరి అక్కడ ఆ దేవదూత కూడా ఒక రిప్లై ఇస్తుంది. ఏమని రిప్లై ఇస్తుంది అంటే, మెనీ ఆఫ్ అస్ వి నో ది స్టోరీ. వన్స్ అగైన్ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తాం. అయితే అక్కడ దేవదూత అడుగుతూ ఉంటుంది, ఆయన ఊరికనే నీ సన్నిధానంలో ఎలా ఉన్నారా ప్రభా? మీ కంచెని ఆయన చుట్టూ వేసి ఉంటున్నారు కదా, యోబుకున్న సమస్తం చుట్టూ మీ కంచెని వేసి ఉంటున్నారు కదా, అందుకే కదా యోబు గారు ఇంత కరెక్ట్గా మీ సన్నిధానంలో ఉన్నారు అని చెప్పి లైక్ ఆ కాన్వర్సేషన్ అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే దేవుడు ఏం చేస్తాడు అంటే కింద మనం చూసుకున్నట్లయితే లైక్ ఆ 6th నుంచి 12th వర్స్ వరకు మనం చదువుకున్నట్లయితే ఏం చేస్తాడు అంటే అక్కడ యోబు గారి చుట్టూ దేవుని కంచె వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ యోబు గారి చుట్టూ దేవుని మొత్తం కంచె అంటే సమస్తం యోబుకున్న పశువులే కావచ్చు, పక్షులే కావచ్చు, లేకపోతే తనకున్న ఇంట్లో జనాలే కావచ్చు, పనివారే కావచ్చు, సమస్తం చుట్టూ అండి. అంటే ఇక దీనికి ఉంది దీనికి లేదు అనకుండా ఏదైతే ఉందో దాని అన్నిటి చుట్టూ కూడా దేవుడు కంచె వేసాడు. హల్లెలూయా. ఆ కంచె వేసిన తర్వాత ఇప్పుడు సాతానుతో డిస్కషన్ అయినప్పుడు వాట్ సాటన్ సేస్ ఇస్, మీ కంచె ఆయన చుట్టూ ఉంది కాబట్టి ఆయన మీ యొద్ద ఈ విధంగా ఉన్నారు అని చెప్పి దేవునితో కాన్వర్సేట్ అవుతూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ లేటర్ ద కాన్వర్సేషన్ ఆ కాన్వర్సేషన్ కంటిన్యూ అవుతున్న సమయంలో ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే, ఓకే సో నా కంచె ఉంచాను కాబట్టి నా సేవకుడు ఇలా ఉన్నారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఓకే, నా కంచెను తీసివేస్తాను, సమస్తం చుట్టూ నా కంచెను తీసివేస్తాను, బట్ ఆయన మీద సమస్త అధికారం మీకు ఇస్తూ ఉంటున్నాను, ఆయన ప్రాణాన్ని మాత్రం మీరు ముట్టడానికి లేదు అని చెప్పేసి ఆ దేవదూతకి చెప్తా ఉంటారు. ఆ దేవదూతకి చెప్పినప్పుడు అక్కడ మనం గమనించగలిగితే యోబు గారి జీవితంలో ఆయన చాలా అనుభవించాడండి. అంటే ఇంకా ఎలా అంటే ప్రతి విధమైన వరల్డ్లీగా ఏవేవైతే కావాలో అన్నీ కూడా అనుభవించాడు. ప్రతి బ్లెస్సింగ్ కూడా ఆయన పైన ఉంది మనం చూసినట్లయితే. అంటే ఆయనకి ఇది కొదువా అన్నట్టు ఏది కూడా లేదనమాట. అందును బట్టి ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. తన కుటుంబంతో కలిసి కూడా దేవుణ్ణి ఆరాధించేవాడు, దహన బలులు అర్పించేవాడు, చాలా రకాలుగా దేవుని ముందు భయభక్తులు కలిగి ఉండేవాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని కంచె ఎప్పుడైతే ఆ కంచె తీసివేయబడిన తర్వాత నార్మల్గా మనం కంపేర్ చేసుకోగలిగితే లైక్ ఆ భక్తునితో మనం కంపేర్ చేసుకోగలిగితే నేటి క్రిస్టియానిటీ లైఫ్ని మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో చాలామంది ఏమనుకుంటారంటే, నేను యేసుప్రభు వారి దగ్గరికి వస్తే దేవుడు నాకు బ్లెస్ చేస్తాడు, ప్రతి విషయంలో ఆయన నాకు బ్లెస్ చేస్తాడు. ఓకే, ఆయన ఈ లోకానుసారంగా బ్లెస్ చేస్తుండొచ్చు, నీకు ఆస్తులు ఇచ్చి ఉండొచ్చు, ఐశ్వర్యాలు ఇస్తుండొచ్చు, నీకు కార్లు ఇస్తుండొచ్చు, బిల్డింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, ఈ లోకానుసారమైన బ్లెస్సింగ్ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, ఇవ్వడని అనలేదు. కాకపోతే ఇది స్థిరమైనది కాదు. హల్లెలూయా. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్తం కూడా దేవుడు యోబుకి ఇచ్చాడండి, దాని చుట్టూ కంచె వేశాడు. అండ్ లేటర్ ఆన్ ఆ కంచెని దేవుడు తీసివేసినంత మాత్రాన మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, నేటి క్రైస్తవులు ఏం చేస్తారు అంటే, దేవుడు బ్లెస్ చేస్తే చాలు, ఓ దేవుడు నన్ను బ్లెస్ చేసేసాడు, దేవుడు నన్ను ఈ విధంగా చేశాడు, ఆ విధంగా మీతో వాళ్ళు చులకనగా చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. కానీ రిమెంబర్ దాట్ ఒక్కసారి యోబు గారి పట్ల తీసేసిన కంచె మీ పట్ల దేవుడు తీసివేస్తున్న పరిస్థితి ఏంటి? హల్లెలూయా. ఇక్కడ యోబు గారు చేసిన పని ఏంటంటే, ఎప్పుడైతే దేవుని కంచె తీసివేశాడో దేవుని ఎక్కడ కూడా ద్వేషించలేదండి. ఒక పనులు వచ్చి ఏం చెప్తారంటే, మనకున్న ఎడ్లు చనిపోయాయని చెప్తారు. తర్వాత పనులు వచ్చి నీ కుమారులు చనిపోయారని చెప్తా ఉంటారు. కొంతమంది వచ్చేసి నీకు ఈ విధంగా జరిగింది. సో సమస్తం కూడా ఆ లాస్ని ఆయన ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారు ఆ టైంలో. కానీ ఆ లాస్ని అట్లా ఎక్స్పీరియన్స్ అవుతున్న టైంలో దెబ్బ పైన దెబ్బ పడుతూనే ఉంది. ఎక్కడ కూడా కానీ యోబు గారు ఆత్మీయంగా పడిపోయిన స్టేజ్ మనం చూడట్లేదండి. హల్లెలూయా. ఇంకా సాతాను మళ్ళీ వస్తాడు, వచ్చి సమస్తం తీసివేసినా కూడా ఆయన ఈ పట్ల నమ్మకంగానే ఉంటా ఉన్నారు, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు అని చెప్పి మళ్ళీ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత దేవుడు మళ్ళీ అదే మాట అంటాడు, ఆయనకున్న సమస్తం పైన నీకు అధికారం ఇస్తున్నాను కానీ ఆయన ప్రాణాన్ని ముట్టడానికి వీల్లేదు అంటూ ఉంటాడు. హల్లెలూయా. ఆ ప్రాణాన్ని ముట్టడానికి వీల్లేదు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సరే కదా అని చెప్పి అలో చేశాడు సాతాన్కి. అలో చేసినప్పుడు ఆ సాతాన్ వెళ్ళి ఆయనకి ఎలా అంటే లైక్ సమస్తం కూడా కలుగజేసినప్పుడు ఎట్లా అంటే ఆయనకు లైక్ ఇంకా బాడీలో ఆయనకి కనీసం దాన్ని ఏదైనా ఇది చేసుకుందామో అన్నా కూడా లేని స్టేజ్ అండి. చేళ్ళతో గోక్కోవడానికి కూడా ఇది లేకుండా లైక్
వాటితో ఇది చేసుకుందాము అని చెప్పేసి ఆ విధంగా ట్రై చేస్తున్నప్పుడు అది పట్టుకునే స్టేజ్ కూడా తనకి లేనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మరి అలాంటి స్టేజ్లో మనం ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము అంటే వి జస్ట్ సే దట్, ఏంటి ప్రభావ మీ వద్దకు వస్తే మీరు బాగు చేస్తారని వస్తే మీరు మాకు ఇంకా ఇది చేస్తున్నారు ఏంటి, మనం దూషించేస్తూ ఉంటాం, చాలా రకాలుగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యోబు గారు ఆ విధంగా చేయలేదండి. ఇఫ్ యూ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్, యోబు గారు ఆ విధంగా మాట్లాడలేదు. తన భార్య వచ్చి, సొంత భార్య పెళ్లిలో ప్రమాణాలు చేస్తూ ఉంటుంది కదా, చాలా ప్రమాణాలు. తన భార్య వచ్చి ఏమంటుంది అంటే, ఇంకా ఎందుకు నువ్వు ప్రభా అని చెప్పి ఆయన ఆరాధిస్తూ ఉంటున్నావు, ఆయన ద్వేషించి నీ ప్రాణం విడిచేయచ్చు కదా అని చెప్పేసి ద్వేషిస్తూ ఉంటుంది. తనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఒకసారి ఆలోచించండి, అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడ ఒకవేళ దేవుని కంచె ఆయన తీసివేసినప్పటికీ కూడా దేవుని చెయ్యి ఆయన పైన ఉంది, దేవుని హస్తం యోబు పైన ఉంది కాబట్టి యోబు ఆ విధంగా స్టాండర్డ్గా నిల్చోగలుగుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా దేవుని ద్వేషించినట్టు మనం చూడట్లేదు కదా. హల్లెలూయా. ఆ టైంలో చెప్పి అనేయచ్చు కదా, ప్రభా నాకు ఎందుకు నన్ను తీసేసుకో అని చెప్పి అనొచ్చు కదా. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా ప్రభా నన్ను తీసేసుకొని ఎప్పుడు అనలేదు. సమస్తం పోయినా కూడా తన భార్య ద్వేషిస్తున్నప్పుడు, అందరు ఇరుగు పొరుగు అలా మాట్లాడుతున్నప్పుడు, వాట్ ఈజ్ ఈజ్ యూనో, నేను నా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను, దిగంబరుడిగానే వెళ్తాను, నేను ఏం తీసుకొని వెళ్ళను అని చెప్పి ఆయన మాట్లాడుతాను. నేటి క్రైస్తవత్వంలో ఉన్న మనం ఇలాంటి మాట మాట్లాడగలుగుతా ఉంటున్నామా? ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఇంత ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నామా? ఎవరైనా వచ్చి అరే నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీ జీవితంలో ఏం జరిగింది అంటే చాలు ఇంకా ఆలోచనలో పడిపోతా ఉంటాం. దేవుడు మన పట్ల చేసిన మేలన్నింటినీ కూడా మర్చిపోతా ఉంటాం. హల్లెలూయా. ఇది కాదండి క్రైస్తవత్వం అంటే. ఆయన కార్యాలు చేస్తాడు అని చెప్పి నువ్వు ఆయన దగ్గరికి రావడం కాదు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినా కార్యాలు చేస్తాడు, ఆయన నువ్వు రాకపోయినా కార్యాలు చేస్తాడు. కానీ నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఏంటంటే ఆయన వారసునిగా నేను చేసుకుంటాడు, ఆయన వారసురాలుగా నేను చేసుకుంటాడు, నిత్య జీవం నీకు ఇవ్వడానికి ఇష్టపడతా అంటున్నాను. హల్లెలూయా. యోబు గారు అదే చేశారండి. ఇక్కడ ఎక్కడ కూడా ఆయన నీరసించుకోలేదు. ఓకే నా ప్రాణం పోయినప్పటికీ కూడా పర్లేదు, కానీ నేను దేవుని మాత్రమే స్తుతిస్తాను. ఎంతమంది అలాంటి తీర్మానంలో ఉన్నారు ఈరోజు? ఎంతమంది ఆ విధంగా ఉండగలుగుతూ ఉంటున్నారు? హల్లెలూయా. ప్రాణం పోవడం పక్కన పెడితే కనీసం చర్చ్లో లైక్ ఎవరైనా ఇంకా మీరు క్రిస్టియన్స్ అని చెప్పి అంటే మీకు ఏదైనా చేస్తూ ఉన్నారు, లేకపోతే మీ పైన ఏదైనా దాడి జరుగుతుంది అంటే మెనీ ఆఫ్ విల్ సే దట్ నేను క్రిస్టియన్ కాదండి, నేను జస్ట్ ఏదో అప్పుడప్పుడు వెళ్తాను చర్చ్కి అంటే. ధైర్యంగా చెప్పగలుగుతారా? అవునండి నేను క్రైస్తవుని, నేను దేవుడి కోసం నేను చెప్పగలుగుతున్నారా? ఎంతమంది ఉన్నారు ఈ రోజులలో అలాంటి వారు? హల్లెలూయా. వాక్యంలో మేము కొంచెం ముందుకు వెళ్దామండి. అంకిత మత్తయి సువార్త Matthew chapter 4 verse ఫస్ట్ నుంచి చూసుకుందాం. Matthew chapter 4 ఫస్ట్ వర్స్ నుంచి మనం చూసుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముడిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. హల్లెలూయా. చాలామంది లైక్ మన జీవితంలో ఏదైనా శోధన వచ్చింది, లైక్ మన జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వాట్ వీ డూ ఈజ్ ఏమంటామంటే ఇంకా ప్రార్థన పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని కూడా సాతాను శోధించడానికి ప్రయత్నించిందండి. మన జీవితంలో శోధన వస్తుంది, ఏదైనా శ్రమ వస్తుందంటే భయపడిపోతూ ఉంటాం. ప్రభా నాకెందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు నీకు అన్ని శ్రమలు అంటే దేవుడిని హెచ్చించాలి అనుకుంటాము. శోధింపబడిన తర్వాతనే దానికంటే ఒక మంచి రూపం వస్తూ ఉందండి. ఎగ్జాంపుల్ మనం గోల్డ్ని తీసుకున్నాం అనుకోండి, అది ముద్దగా ఉన్నప్పుడు దానికి ఎలాంటి రూపం ఉండదు. దాన్ని కాల్చిన తర్వాత, దాన్ని చాలా హింస పొందిన తర్వాత దానికంటే ఒక రూపం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా శోధింపబడి ఆ శోధనను జయిస్తూ ఎలా అంటే లైక్ నేను ఒక సువర్ణంగా దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే మాకు శోధనలు వద్దు కానీ మాకు బ్లెస్సింగ్స్ మాత్రమే కావాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, కానీ అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే యూ హ్యావ్ టు కమ్ త్రూ దట్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఏ విధంగా అయింది అంటే
దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు సాతాను ఏం చేసింది అంటే దేవుణ్ణి ఆ విధంగా శోధించడానికి ప్రయత్నించినప్పుడు గాడ్ హ్యాస్ వర్డ్, ఆయన వాక్యము ద్వారా మాట్లాడాడు. ఎంతమంది ఈ రోజున మీరు వాక్యముతో మాట్లాడగలుగుతా ఉంటున్నారు? మీ ఎదుకు వచ్చే శోధనతో అయినా కావచ్చు, లేకపోతే మీ ఎదుకు వచ్చే సమస్యలతో అయినా కావచ్చు, లేకపోతే మీ ఎదుకు వచ్చే ఇంకా ఇతర ఏదైనా అయి ఉండొచ్చు. ఎంతమంది వాక్యముతో మాట్లాడగలుగుతా ఉన్నారండి ఈ రోజున? పుట్టుకతో క్రైస్తవులుగా ఉన్నవారు ఉన్నారు, పరిచర్యలో ఉన్నవారు ఉన్నారు, పరిచర్యను కొనసాగిస్తున్న వారు ఉన్నారు, పరిచర్యకు సపోర్ట్ చేస్తున్న వారు. ఎంతమంది మీరు వాక్యము ద్వారా సాతాన్ని జయించగలుగుతా ఉంటున్నారు? హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు క్లియర్గా మాట్లాడుతాను. ఆ శోధకుడు వచ్చినప్పుడు గాడ్ సేస్ దట్ మనుషుడు ఈ రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల జీవిస్తాడు అంటాడు. ఇంకా కింద మనం చూసినట్లయితే ఇంకా కొన్ని వచనాలు ఉంటున్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ డీప్. నీ శోధన నువ్వు జయించాలా. ఈ శోధన వద్దు ప్రభు నాకంటే నువ్వు క్రిస్టియన్ కాదు అసలు. ఆ గాడ్ నీకు అలో చేస్తా ఉన్నారు. యోబు జీవితంలో అంతటి శ్రమను అలో చేశాడండి దేవుడు. అంటే ఆయన నేను శోధించి నేనేదో చిత్రహింసలు పెట్టి నేను ఇది చేయాలి అని కాదు. హీ వాంట్ మేక్ యూ టు స్టాండ్. ఆ స్థలంలో నేను లేవనెత్తడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ శోధన అనుభవించకుండా నేను సువర్ణంగా మారాలి అంటే హైలీ 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 ఇంపాసిబుల్. నేటి క్రైస్తవత్వం అట్లా రెడీమేడ్గా అలవాటు పడకండి దయచేసి. మీకు ఎవరైనా చెప్పారేమో దేవుడి దగ్గరికి వస్తే మీకు కంప్లీట్ బ్లెస్సింగ్స్ నో, నేను చెప్తాను కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఉండవండి. శ్రమలు ఉంటాయి. శ్రమల నుంచి నువ్వు ఎప్పుడైతే ఆ శ్రమలు దాటుకుంటూ వెళ్తావో యూ విల్ సీ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. దేవుడు ఉపవాసం ఉండేడు కదండి. 40 పగళ్ళు అంటే 40 రాత్రులు ఉపవాసం ఉండే ఆయన బయటికి వచ్చిన సమయంలో మళ్ళీ సాతాను చేత అరణ్యంలో కొనుక్కోబడతా ఉంటాడు. అక్కడ కాన్వర్సేషన్ అవుతా ఉంది. క్లియర్గా మనం చూస్తాం. ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈవెన్ నీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ శోధకుడు నీ దగ్గరకు వస్తున్నావు అంటే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. హల్లెలూయా. ఎంతమంది ప్రిపేర్డ్గా ఉన్నారు ఈ రోజుల్లో? ఎంతమంది ఆ విధంగా ఓవర్కమ్ అవుతూ ఉంటున్నారు, జయిస్తూ ఉంటున్నారు మీ శోధనలను? హల్లెలూయా. ఇంకా కొంచెం నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. యాకోబు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. Praise you, Master. We worship you, Lord. Hallelujah. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా. మరి ఒకసారి మీకోసం క్లియర్గా చదువుతూ ఉంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. క్లియర్. ఇక్కడ చూసినట్లయితే చాలామంది ఏమంటారు, దేవుడు నన్ను శోధించేస్తూ ఉన్నాడండి, శోధించేస్తాను. దేవుడు శోధించడు. నీకు కీడు జరగాలి, లేకపోతే నువ్వు ప్రాబ్లంలో ఉండాలి, నువ్వు ఈ ప్రాబ్లంలో ఉండడం దేవునికి ఇష్టం అని చెప్పేసి దేవుడు ఎక్కడ కూడా ఆ విధంగా చెప్పలేదండి. ఆ ప్రాబ్లంలో నుంచి నేను దేవుడు బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు, కానీ నేను ప్రాబ్లంలో వదిలేయాలి అని చెప్పేసి దేవుడు ఇక్కడ ఆలోచించాడు. ఇక్కడ యోబు గారి విషయంలో మనం చూసినట్లయితే ఆ సాటన్కి అలౌ చేశాడు, ఆయన పైన అధికారాన్ని అలౌ చేశాడు, కానీ ఆయన ప్రాణాన్ని ముట్టడానికి అధికారం ఇవ్వలేదే. మరి ఇప్పుడు దేవుడు సమర్థుడు కదా, ఒకవేళ చనిపోయిన వాడిని కూడా దేవుడు తిరిగి లేపుతాడు కదా. మరి యోబు విషయంలో అలా చేయొచ్చు కదండి. హల్లెలూయా. కానీ ఆ విధంగా చేయలేదు. సమస్తం పైన అధికారం ఇచ్చేశాడు సాతానికి, ఆయన ప్రాణము పైన తప్ప. ఎందుకంటే ఆయన ప్రాణముతోని వాటన్నిటిని జయించాలి కాబట్టి. హల్లెలూయా. దేవుని మహిమ నీ ద్వారా బయటికి రావాలి అంటే యూ హ్యావ్ టు ఫేస్ దిస్ అవుట్. ఆయన శోధన మాత్రం నాకు వద్దండి, ఆయన శ్రమలు మాత్రం నాకు వద్దండి, జస్ట్ నేను ఆయన మహిమ మాత్రమే చూస్తాను, నేను బ్లెస్సింగ్ మాత్రమే చూస్తానంటే కాదండి. ఆయనని శోధించడు, ఆయనకు తోడుగా ఉంటాడు. నీ శోధనలు ఏవి వచ్చినప్పటికీ కూడా ఆ శోధన జయించడానికి నీతోనే ఉంటాడు. నీకు శక్తిని ఇస్తూ ఉంటాడు, నీకు బలాన్ని ఇస్తూ ఉంటాడు, నీకు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు, ప్రభు ఆ శోధన నాకు వద్దు, ప్రభు నా నుంచి తీసివే అని ప్రార్థించద్దండి. క్రైస్తవులుగా ఉన్నవారు ఆ శోధన జయించడానికి నాకు శక్తిని దయచేయండి అని ప్రార్థించారు.
రాష్ట్ర మొదటి పత్రికలో అంటారు కదా, మీరు జయించిన వారి కనుక మీకు రాయిచున్నాను అని చాలా చోట్ల మాట ఉంటుంది. హల్లెలూయా. మనం జయించేవారిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు, కానీ తీసే ప్రభా అని చెప్పి ప్రార్థించేవారిగా ఉండమని దేవుడు ఇష్టపడట్లేదు. హల్లెలూయా. ఈ రోజున చిన్న శోధన వచ్చిందంటే భయపడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లో ఉంటాం. కానీ మరి ఒకసారి చెప్తా ఉన్నాను, దేవుడు నీ సిచ్యువేషన్లో ఉన్నాడండి. నీ ప్రతి ఆలోచనలో దేవుడు ఉంటా ఉన్నాడు, నీ ప్రతి శోధనలో దేవుడు ఉంటా ఉన్నాడు. ఆయన చెయ్యి ఎప్పుడు విడలేదు, కానీ మనమే దేవుడు చెయ్యి విడిచిపెట్టి వెళ్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెయ్యి విడిచిపెట్టడానికి ఇష్టపడకండి, శోధని జయించడానికి ఇష్టపడండి. శోధని జయించడానికి ప్రార్థించండి, శోధన జయించడానికి దేవుని శక్తిని ఇమ్మని అడగండి. ఖచ్చితంగా గాడ్ విల్ గివ్ యు. ఆయన ఖచ్చితంగా అందిస్తాడు. తన కుమార్తెలుగా ఉంటా ఉన్నాం మనం కదా, నార్మల్గా లేమండి మనం. ఆయన విలువ పెట్టి వాళ్ళని కొని ఉన్నాడు. ఆ విలువ పెట్టి కొన్న నిన్ను నన్ను ఊరికి వదిలిపెట్టడానికి కాదు కదా దేవుడు కొనుక్కుంది. రక్తాన్ని కార్చాడంటే ఎంత ప్రేమిస్తే రక్తాన్ని కారుస్తారండి. హల్లెలూయా. సో ఇక్కడ చూసినట్లయితే మనం శోధింపబడుతున్నప్పుడు, మనకి శ్రమలు వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు డోంట్ సే దాట్ దేవుడు నన్ను శోధిస్తూ ఉన్నాడు అది చెప్పకండి. దేవుడు నన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు అని చెప్పండి. హల్లెలూయా. ఇఫ్ సమ్మన్ బిలీవ్స్ గివ్ మీ ఏ కమెంట్. ఒకవేళ నీ జీవితంలో శోధన వచ్చిందా, డోంట్ సే దట్ దేవుడు నన్ను శోధిస్తూ ఉన్నాడు అని చెప్పాను, కానీ దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు అనండి. ఎందుకంటే ఆ శోధన తర్వాత దేవుని మహిమను చూడబోతూ ఉంటున్నావు. దేవుని మహిమ ఏంటో నీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయబోతూ ఉన్నావు. హల్లెలూయా. అండ్ ఐ వాంట్ షో యూ ఫ్యూ మోర్ రెఫరెన్సెస్. లైక్ అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కనుక మనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మరి ఒకసారి చదువుతా ఉంటున్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. చాలా రకాలుగా, లైక్ ఇప్పుడు మనం జీవిస్తూ ఉంటున్నాం, మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి చాలా రకాలుగా మనకి శోధనలు వస్తూ ఉంటాయి, చాలా రకాలుగా మనకి టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. చాలా రకాలుగా శోధనలు, టెంప్టేషన్స్ అంటే డోంట్ గో ఇన్ అ వరల్డ్లీ వే. ఓకే, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావో నిన్ను పడేయడానికి సాతాను చాలా 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 రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. లైక్ నీ ఫ్యామిలీ నుంచే ట్రై చేస్తుండొచ్చు, లేదా నీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచే ట్రై చేస్తుండొచ్చు, లేకపోతే నీకు క్లోజ్ అయిన వాళ్ళ నుంచే ట్రై చేస్తూ ఉండొచ్చు, లేదా నీ చర్చ్లో నుంచి నేను ట్రై చేస్తూ ఉండొచ్చు. హల్లెలూయా. అట్లా నానా రకాల, అంటే నానా విధములైన, అంటే ఈ విధంగానే అని చెప్పడానికి ఎక్కడ లేదండి. హల్లెలూయా. ఈ విధంగానే అని చెప్పడానికి ఎక్కడా లేదు. లైక్ నానా విధాలుగా అంటే ఏ విధంగానే అయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక 3-4 రూట్స్ ఉంటాయి. ఒకే రూట్ నుంచి ఇట్లనే వెళ్ళాలి అని చెప్పి పర్టికులర్గా మనం చెప్పలేము. గాట్ ఇట్. సో అట్ ద సేమ్ టైం నువ్వు శోధనలో పడడానికి ఇది ఒకటే వే అని చెప్పి ఎక్కడ కూడా మనం చెప్పలేము. సో అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఆ నానా విధములైన శోధనలో ఒకవేళ మనం పడితే అది మహా ఆనందం అని ఎంచాలంటే, ఎందుకు? ఇక్కడేమో దేవుడు ఏమంటా ఉన్నాడు, దేవుడు శోధనలే ఇయ్యడు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడేమో శోధన వస్తే ఆనందంగా ఎంచమన్నాడు. ఎందుకు? కెన్ సమ్వన్ థింక్ ఆన్ ఇట్? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆనందంగా ఎంచాలి అంటే ఆయన నీ నుంచి ఆయన మహిమను కనపరచాలి అనుకుంటా ఉన్నాడు. నువ్వు జయిస్తేనే కదా ఇతరులకి దాని గురించి చెప్పగలుగుతావు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి శోధనలో వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో నువ్వు ఉన్నా కూడా, ఇఫ్ యూ క్యాన్ నీ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఒకవేళ ఆయన సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థించగలిగితే నీ శోధన ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుందండి. కానీ ప్రార్థించకుండా ఉండి దాని గురించి ఆలోచిస్తూ ఏం చేస్తామండి ఆలోచించి? హల్లెలూయా. ఏమైనా చేయగలుగుతామా ఆలోచించి? లైక్ మన ఆ సమస్యను తీసివేసుకోగలుగుతామా?
లేకపోతే మనం ఆలోచించినంత మాత్రాన సమస్య నుంచి ఫ్రీ అవుతామా అంటే నో. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు కదా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచాలంట. ఎందుకు మహా ఆనందం అంటే ఆ శోధనల నుంచి దేవుడు నేను బయటికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉంటున్నాను. హల్లెలూయా. ఆయన నేను శోధించాడు. శోధనలు సాతాను ద్వారా నీ జీవితంలో అలౌ చేస్తాడు. అలౌ చేసినప్పుడు మళ్ళీ అలౌ చేసి ఊరుకోనండి. వాటిని జయించడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తూనే ఉంటాడు. ఆ శక్తినిచ్చి నువ్వు సిద్ధపరిచి ఆయన మహిమ నీ నుంచి కనపరుచుకుంటాడంట ఆ నీకులకి. హల్లెలూయా. ఎంతమంది జీవితాల్లో ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. శోధన వచ్చినప్పుడు దయచేసి తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. శోధింపబడితేనే నువ్వు సువర్ణంగా మార్చబడతావు. ఆ శోధన నువ్వు అనుభవిస్తేనే నెక్స్ట్ ఆ గ్లోరీ నువ్వు క్యారీ చేయగలుగుతావు. మనం ఆయన యొక్క మహిమను క్యారీ చేసే విధంగా ఉండాలండి, శోధనని క్యారీ చేసే విధంగా కాదు, లేదా శోధన నుంచి భయపడి పారిపోయే విధంగా కాదు, కానీ ఆయన మహిమను మనం క్యారీ చేసే వారిలాగా ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. హల్లెలూయా. అండ్ వన్ మోర్ వర్స్ ఐ వాంట్ టు షో యు. అదే యాకోబు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. అర్థమవుతుందో దయచేసి కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు వింటున్నారా లేదా కూడా నాకు అర్థం కావట్లేదు, బట్ గాడ్ ఈస్ లీడింగ్. ఇక్కడ చూసినట్లయితే శోధన సహించువాడంట ధన్యుడంట. సహించిన వాడిని ధన్యుడు అంటా ఉన్నాడు, కానీ శోధన రావద్దు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసిన ధన్యుడు అని దేవుడు చెప్పట్లేదండి. ఇఫ్ యూ కెన్ క్లియర్లీ సీ దాట్, శోధన సహించిన వాడే ధన్యుడు. ఆ శోధనలు చాలామంది ఏం చేస్తారు, ఇందాక నేను చెప్పాను కదా, వద్దు ప్రభు అన్న, నా జీవితంలో ఇది వద్దు ప్రభు, అమ్మో ఈ సమస్యలు వద్దు ప్రభు, ఒకవేళ నీ పిల్లలు నీ మాట వినడం లేదు ప్రభు, ఈ పిల్లలు నా మాట వినలేదు, దీని నుంచి నన్ను తప్పించి కాదు, లేచి నీ పిల్లల కోసం ప్రార్థించు. ఇంట్లోని సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవని సిచ్యువేషన్స్ కోసం ప్రార్థించు. శోధకుడు ఏ విధంగా అయినా రావచ్చు, నానా రకాలుగా అంటూ ఉన్నాడు కదా, నానా రకాలైన శోధనలు పడినప్పుడు మహా ఆనందుడు. ఎందుకు ఆనందించాలి అంటే ఆ శోధని బట్టి నువ్వు దేవుని సన్నిధానంకి వస్తూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంకి వస్తావు, నేను చేయి విడవడండి. ఆయన యుద్ధకి వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని సెలవిస్తూ ఉంటున్నాడు కదా. నిజంగా హార్ట్ఫుల్గా ఎంతమంది దేవుని సన్నిధానంకి రాగలుగుతూ ఉన్నాం. అందుకే దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చిన్న శోధన రాగానే మనం తప్పించుకోవడానికి, లేకపోతే ఇంకా ఆ సిచ్యుయేషన్ నుంచి ఓవర్కమ్ కావడానికి ఇవేమో చేస్తూ ఉంటాం. చాలామంది అయితే ఇంకా మా జీవితాన్ని ఎండ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ప్రాబ్లం వచ్చినంత మాత్రాన్ని సూసైడ్ చేసుకుంటే, లేకపోతే మీ జీవితాన్ని అక్కడితో ఆపేసుకుంటే ఆ శోధన పోదండి. చచ్చిన తర్వాత ఖచ్చితంగా హల్లెలూయా. చనిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటావు అంటే, ఓకే ఈ లోకంలో నీ జీవితాన్ని ముగించుకున్నావు, మరి ఈ లోకం తర్వాత నీ జీవితం ఏంటో నీకు క్లారిటీ ఉండాలిగా. ఇక్కడ శోధన వద్దు అని తప్పించుకొని వెళ్ళిపోయావు, మరి అక్కడేంటి? హల్లెలూయా. దయచేసి గమనించింది. సో దేవుడు అందుకే చెప్తా ఉన్నాడు, ఆయన ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతారంట. చిన్న శోధన దేవునికి అనుగ్రహం. హల్లెలూయా. జీవ కిరీటాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎంతమంది రిసీవ్ చేసుకోవడానికి ఈ రోజున ఇష్టపడతా ఉన్నారు? హల్లెలూయా. జీవ కిరీటం మాకేమో దక్క అనుకుంటే ఓకే, శోధన మీరు అనుభవించండి. హల్లెలూయా. ఖచ్చితంగా క్రైస్తవుడన్న ప్రతి వ్యక్తి శోధనలు అనుభవించాల్సిందే. ఆ రోజు యోగు గారు అలా అనుభవించకపోయి ఉంటే ఆయనకి డబుల్ పోర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆయన ఏదైతే కోల్పోయాడో సమస్తం కూడా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు కదా. చాలాసార్లు మనం యోగు గారి గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏదైతే కోల్పోయాడో దేని గురించి బాధపడలేదండి. నేను వచ్చినప్పుడు సింగిల్గానే వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా సింగిల్గానే వెళ్తానని మాట్లాడలేదు. ఆ విధంగా పలకగలిగాడు. ఈరోజు నువ్వు పలకగలుగుతా ఉంటున్నావు. శోధనని సహించాడు కాబట్టి ధన్యుడిగా ఈరోజు మన ముందు నిలిచాడు. ఈరోజు నువ్వు శోధనని సహించగలుగుతా ఉంటున్నావా నీ జీవితంలో? లేకపోతే శోధన ఇంకా చర్చ మానేస్తూ ఉంటున్నావు? హల్లెలూయా.
మనల్ని బట్టి వాక్యం మారదండి, వాక్యాన్ని బట్టి మనం మారాలి. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తూ ఉంటారండి ఈ రోజుల్లో, పాస్టర్ గారు ఆ విధంగా చెప్పారు అంటే ఈ పాస్టర్ గారు ఈ విధంగా చెప్తా ఉన్నారు, నాకు నచ్చట్లేదు, నేను ఈ చర్చ్కి వెళ్ళకండి, ఎవరికి నష్టం. హల్లెలూయా. దేవుడి వాక్యం ఎక్కడ కూడా మన కోసం మారదు. దేవుడి వాక్యాన్ని బట్టి మన జీవితం మార్చబడాలి. హల్లెలూయా. నువ్వు చర్చలు మారుతూ ఉంటావేమో కానీ దేవుడి వాక్యం ఎక్కడ వెళ్ళినా కూడా సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్న దేవుడు. నువ్వు మారుతావు ఈ రోజు, నీ సిచ్యువేషన్స్ని బట్టి నువ్వు మారుతూ ఉంటావు, నీ పరిస్థితులను బట్టి నువ్వు మారుతూ ఉంటావు, నీ మనుషుని బట్టి నువ్వు మారుతావు, నీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి నువ్వు మారుతూ ఉంటావు. కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను కదా, ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఎప్పటికీ కూడా ఇదే రీతిగా ఉంటుంది. వాక్యం మారుతుంది. ఆయన మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ శోధనలో నీతో పాటు ఆయన నిల్చోడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. శోధనను జయిస్తూ ఆయన మహిమను క్యారీ చేసే విధంగా ఉండాలి అని దేవుడిని ఆశపడతా ఉంటున్నాడు. ఆ విధంగా నిజంగా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడికి జీవ కిరీటాన్ని ఇవ్వబోతా ఉంటున్నాడు. ఆయన వాగ్దానం చేస్తే మాట తప్పే దేవుడు కాదండి. చాలామంది అనుకుంటా ఉంటారు, దేవుడు నాకు ఇది చేస్తాడా? ఆయన నీకు మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడంట. ఆయన చెప్తా ఉన్నాడు కదా ఇక్కడ, ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు నీకు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. నిజంగా నువ్వు శోధన జయించే స్టేజ్లో ఉన్నట్లయితే, నువ్వు ఆ శోధన ఖచ్చితంగా జయిస్తే నీకు జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు ఇన్ రిటర్న్లో. హల్లెలూయా. దయచేసి నేటి క్రైస్తవులుగా ఉన్న మీ అందరికీ కూడా నేను మరి ఒకసారి చెప్తుంది ఏంటంటే, సమస్యలు వస్తాయండి. క్రైస్తవులుగా ఉన్న మనకి సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆయన మహిమను క్యారీ చేసేది మనమే కాబట్టి, ఆ మహిమను ఇతరులకి కనపరిచేది మనమే కాబట్టి ఖచ్చితంగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్లో దేవునికి తోడుగా ఉంటాడు. ఆ శోధనని జయించడానికి దేవునికి శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడు. నువ్వు సమస్య వైపు చూడకు కానీ, ఆ శోధన వైపు చూడకు కానీ, ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు చూడగలుగుతావో, ఆయన వాక్యం వైపు ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావో, ఖచ్చితంగా ఆ స్థలంలో ఆనాడు యోబు గారికి సహాయము చేసినట్లుగా దేవుడు ఈరోజు నీకు సహాయము చేయబోతా ఉంటున్నాడు. మనుషుల మాటల్ని బట్టి దిగజారిపోతూ ఉంటున్నావు, మనుషుల మాటల్ని బట్టి నువ్వు వేసారిపోతూ ఉంటున్నావు, మనుషుల మాటల్ని బట్టి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నావు. బట్ నో వరీస్ అండి. నేను చెప్తాను కదా, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు శోధన సహించాలి, నువ్వు ధన్యుడిగా మార్చేవాళ్ళని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ ధన్యత నుంచి నిన్ను కోల్పోయేలాగా చేయాలి అని చెప్పి సాతాను ఇష్టపడతా ఉంది కాబట్టి నానా రకాలైన శోధనలు నీ చుట్టూ పెడతా ఉంది. ఆ నానా రకాలైన శోధనలు కనుక నువ్వు జయించగలిగితే, ఆ శోధనలో కూడా నువ్వు ఆనందించగలిగితే ఖచ్చితంగా దేవుడి పక్షంలో నిలబడి ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు కదా, శోధన సహించువాడంట ధన్యుడు. ఖచ్చితంగా మనల్ని దేవుడు ధన్యులుగా మార్చబోతూ ఉంటున్నాడు. ఈ వాక్యం విన్న మీ అందరి జీవితాలలో ఈ వాక్యాన్ని దేవుడు ఫలింపచేయబోతా ఉంటున్నాడు. హల్లెలూయా. దయచేసి సమస్య రాగానే పారిపోకండి. మనం క్రైస్తవులం, ఖచ్చితంగా సమస్యని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నాకు షడ్రక్ మేషక్ అబేద్నెగోని గుర్తు చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుందండి. నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, ప్రతి లైవ్లో కూడా వాళ్ళ గురించి నేను చెప్తా ఉంటాను. నిజంగా కదండి, ఒక రాజుని ఎదిరించాలి అంటే అది చాలా కష్టమైన పరిస్థితి. నార్మల్గా మనం ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో ఒక పొలిటీషియన్ని కానీ, లేకపోతే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తికి కానీ మనం ఆపోజిట్గా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో ఏదైనా మాట్లాడాలి అంటేనే వీ ఫీల్ కొంచెం అఫరెంట్గా ఫీల్ అవుతా ఉంటాం. కొంచెం భయం అంటే వాళ్ళ ముందు మాట్లాడాలా, ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి చాలాసార్లు 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో అసలు భయపడలేదండి. రాజుతో అంటా ఉన్నారు, మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు క్లియర్గా. హల్లెలూయా. అంత ధైర్యం ఏంటండి. నించున్నారు దేవుడి కోసం. ఎంత పెద్ద శోధన వచ్చినా కూడా నించున్నారు. దేవుడు వారికి సహాయం చేయలేదా? దేవుడు వారికి సహాయం చేశాడు. ఆ రోజు అగ్నిగుండంలో వేశారండి. అగ్నిగుండంలో వేసిన ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఎవరు అనుభవిస్తారు అట్లాంటి సిచ్యుయేషన్? హల్లెలూయా. అట్లా ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. ఆ సిచ్యుయేషన్లో కూడా దేవుని ప్రార్థించడం స్టార్ట్ చేశారు, దేవుని ఆరాధించడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా.
ఎంతమంది ఈరోజు అట్లా ఆరాధించగలరు? మనల్ని అట్లా ఇయ్యకపోయినా నార్మల్గా ఇంట్లో ఉండి ఆరాధన చేయమంటేనే మన వల్ల కాదు కదా. అట్లాంటిది ఇంకా అగ్నిలో వేస్తే అసలు మనం చేస్తామండి? నో 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 నో, హైలీ ఇంపాసిబుల్ కదా. ఆ రోజున వాళ్ళు నించున్నారు ఆ విధంగా, ఆ శోధని జయించారు. వాళ్ళు జయించలేదండి, దేవుడు వారితో ఉన్నాడు. దేవుడి సహాయాన్ని వాళ్ళు కోరారు. ప్రభా మేము జయించలేము, కానీ నువ్వు మాతో ఉంటే మేము సమస్తం కూడా చేయగలుగుతాం. అదే మాట వాళ్ళు మాట్లాడారు, రాజుని సిగ్గుపడే విధంగా చేశారు. యోబు గారు కూడా సేమ్ అదే విధంగా ఫాలో అయ్యారు, సాతాను సిగ్గుపడే విధంగా చేశారు. ఈ రోజున నువ్వు ఆ విధంగా నిల్చోగలిగితే, నీ శోధనలో దేవుని సహాయం అడగగలిగితే ఖచ్చితంగా నీ ప్రతి సమస్యలో, నీ ప్రతి పనిలో అది తోడుగా ఉంటేనే సహాయం చేస్తాడండి. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనందరినీ కూడా దేవుడు ధన్యులుగా మార్చిపోతూ ఉంటున్నాడు. ఇన్ని రోజులు శోధని జయించలేకపోతా ఉంటున్నావేమో, ఇన్ని రోజులు నీ ఆలోచనలను ఉండిపోతూ ఉంటున్నావేమో, లేకపోతే ఇన్ని రోజుల నుంచి నీ ఎస్టిమేషన్స్లోనే, నీ బాండేజెస్లోనే నువ్వు ఉంటా ఉన్నావేమో. కానీ ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు సహాయము చేయబోతా ఉంటున్నాడు. జయించలేని నీకు జయించడానికి ఆయన నీ పక్షమై నిలిచి ఉన్నాడంట. హల్లెలూయా. మీరు అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రం యేసయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. అవును ప్రభా, క్రైస్తవులుగా జీవిస్తూ కూడా ప్రభా ఏదైనా శోధన వస్తే మేము తప్పిపోయే వారిగా ఉంటా ఉన్నాము, శోధని జయించలేని వారిగా ఉంటా ఉన్నాము. ప్రభా దయతో క్షమించండి. ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ ప్రభా మిమ్మల్ని ముందుంచి దేవా జయించే కృపను మాకు దయచేయమని అడుగుతా ఉంటున్నాము. సహాయం చేయండి. మీరుగా మా జీవితంలో ఉండమని అడుగుతా ఉంటున్నాము. ప్రభా నీకు స్తోత్రములు. ఎంతమంది అయితే లైవ్ చూస్తూ ఉన్నారో ప్రభా వారి పట్ల మీ కార్యంలో జరిగించండి. ఎంతమంది అయితే మీ వర్తమానం విని ఉంటున్నారో వారి పట్లను ప్రభా మీ కార్యంలో జరిగించండి. కృప చూపండి. మీరే మహిమ పొందమని అడుగుతా ఉంటున్నాము కదా. యోగ గారి జీవితంలో అలౌట్ చేసినట్లుగా ప్రభా ఆయా సమస్యలు దేవా అనేక మంది జీవితంలో ఉంటుండగా ప్రభా వాటిని జయించగల సామర్థ్యతలు ప్రభా వారికి దయచేయండి. కృప చూపండి దేవా మీకు స్తోత్రం. షడ్రక్ మెషక్ అబేద్నెగో తోడుగా ఉన్నట్లుగా ప్రభా ఈ రోజున మాకు కూడా మీరు తోడుగా ఉండండి దేవా. మీ కృపా కనికరములు చూపించండి. విన్న వాక్యాన్ని ప్రభా వ్యర్థముగా ప్రభా వ్యర్థంగా విడిచిపెట్టకుండా ప్రభా మా హృదయంలో భద్రము చేసుకొని వాక్యానుసారంగా జీవించి కృపను దయచేయండి. ఇంకా ప్రభా అనేక మందిని మీరుగా దర్శించి వారి పట్ల మీ కార్యములు జరిగించి మీ మహిమను తెలుసుకొని ప్రభా అనేకులకు మీ మహిమను ప్రభా పరిచయం చేసే వ్యక్తులుగా మార్చమని అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ మీద ఆధారపడుతూ నా శ్రేణి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ లైవ్ చూసిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు పర్సనల్గా తెలియజేయండి. సో నేను మీ అందరి కోసం కూడా ప్రేయర్ చేయడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాను. అండ్ దేవుడి ఈరోజు మీ అందరితో మాట్లాడు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం సుశాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇటు విధంగా దేవుని వర్తమానాన్ని పంచుకోవడానికి మన పేజ్లో నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అండ్ ఈ రైజింగ్ రివైవల్ థీమ్ అనేది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు అనేకమైన ప్రాజెక్ట్స్ ఈ టీం ద్వారా జరిపిస్తూ అనేక మందిని దేవుని వైపు మళ్ళిస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా మరి చాలామందికి కూడా ఈ పేజ్ రీచ్ అవుతూ ఉంటుంది, చాలామందికి ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ రైజింగ్ రివైవల్ టీమ్ అనే పేజ్ కోసం ప్రార్థించండి. ఆ టీంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం కూడా మీరు ప్రార్థించండి. టీం కోసం ఎంతమంది అయితే పని చేస్తూ ఉంటున్నారో వారందరి కోసం కూడా మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా ఈ టీంని దేవుడు రాబోయే దినాలలో ఇంకా బహుబలముగా వాడుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందిని దేవుని వైపు మళ్ళించడానికి ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోబోతూ ఉంటున్నాడు. కాబట్టి మీ అనుచిన ప్రార్థనలో టీంని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా సుశాంత్ అన్నని అదేవిధంగా సిస్టర్ గ్రేస్ని కూడా మీ పర్సనల్ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మెయిన్ రోల్గా వాళ్ళు తీసుకొని చేస్తూ ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం
బ్రదర్ ఈసు రమేష్ గారు కూడా ఉంటా ఉన్నారు, మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. అండ్ రూబెన్ రాజ్ అన్న కూడా ఉంటా ఉన్నారు, బిషప్ రూబెన్ రాజ్ గారు. అయ్యగారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ పేజ్ విషయంలో. మోర్ ఓవర్ అన్నిటికంటే టీంలో ఉన్న ప్రతి ఒక్కరండి, వీళ్ళు చేస్తూ ఉన్నారు వీళ్ళు చేయట్లేదని కాకుండా ప్రతి ఒక్కరు కూడా టీం కోసం చాలా కష్టపడుతూ ఉంటున్నారు. కాబట్టి వారందరి నిమిత్తమై మీ పర్సనల్ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.